వైఎస్ఆర్సీపీ పునాదులు రక్తంలో మునిగి ఉన్నాయి. దివంగత నేత చనిపోయినప్పుడు అందరం భయపడ్డాం. మరి ఆ శవం ఇంట్లో ఉన్నప్పుడే ముఖ్యమంత్రి పదవి కోసం ఏ రకంగా సంతకాలు పెట్టిరో దేశానికి అందరూ తెలుస్తారు. ప్రపంచ చరిత్రలో కూడా జగన్మోహన్ రెడ్డిని మించిన శివ రాజకీయాలు ఎవరైనా చేశారా? రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిలో ఉండగా చనిపోతే రాజశేఖర్ రెడ్డి గారి హెలికాప్టర్ తప్పిపోయిందని సమాచారం వస్తే మొత్తం కాంగ్రెస్ పార్టీలో, ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరూ చెట్టుకొకడు పుట్టకొకడు ఎక్కడ పోయిందా హెలికాప్టర్ అని వెతుకుతా ఉంటే కనీసం ఇంట్లోంచి అడుగు పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చనిపోయిన మరుక్షణమే శవం ఇంట్లో పెట్టుకునే సంతకాల సేకరణ చేయలేదా? ముఖ్యమంత్రి పదవి కోసం అరువులు దాచలేదా? ఇది శివ రాజకీయమా లేక దీన్ని ఏమంటారు? సురేఖ గారు నడుపుతా ఉన్నాం. నా దగ్గరికి వచ్చారు కొంతమంది, రండి ఆయన కోరుకుంటారు, ఆయన నిలబడతాం, ఆయన అనే విధాలుగా మనం ఆ సీట్లు నిలబెట్టాలి అంటూ ఎంత తొందరపడ్డారంటే ఒక పక్క నుంచి ఎవరైతే మరణించారో, ఎవరైతే కనుక గతించారో అలాంటి వారి ఆ నాయకుడి యొక్క పార్థివ శరీరం ఇంకా ఇంటికి రాక మునిపే వెంటనే అంటే ఇది సమయం కాదు, ఇది సబబు కాదు, ఇది మంచి పని కాదు, మంచి సాంప్రదాయం కాదంటూ వాళ్ళందరికీ నచ్చ చెప్పి పంపించిన మాట వాస్తవం. దీనికి సాక్ష్యాలు అక్కడ నేనే నీళ్ళతో సాక్ష్యాలు చెప్తున్నాను. ఇది ఎవరు కాదు సత్యం. ఇది ఇప్పుడు క్యాంప్ ఆఫీసులే కదా డెడ్ బాడీ ఉంది సార్. అప్పుడు మేము లోపలికి పోయినాం ఆ టైంలో. ఎందుకో ప్రాక్టికల్ గా చూసిన జగన్ విషయం, జగన్ గానీ లేకపోతే షర్మిల అయితే అట్లా దూరం ఉన్నది అనుకో, వీళ్ళందరూ ఎవరు ముఖ్యమంత్రి కావాలని స్కెచ్ చేస్తున్నారు లోపల. మేమేమో బయట ఏడుస్తున్నాం. మేము ఎట్లా ముఖ్యమంత్రి కావాలి, ఎవరు కావాలి ఫ్యామిలీ అనే స్కెచ్ నడుస్తుంది ఆడ. శివరాజకీయాలు ఇంకా పరాకాష్ట ఆ దిక్కుమాలిన ఓదార్పు యాత్ర. వాళ్ళు చనిపోయింది ఎంతమందో ఎవరికి తెలియదు, ఏ కారణం చేత చనిపోయారో ఎవరికి తెలియదు. కానీ మీ అంతటా మీరే వీరు రాజశేఖర రెడ్డి కోసం చనిపోయారు, వారు రాజశేఖర రెడ్డి కోసం చనిపోయారని గత 2.5 సంవత్సరాలుగా ఓదార్పు పేరు మీద శివరాజకీయం చేయడం లేదా అని నేను అడుగుతా ఉన్నా. రాజకీయ స్వార్థం కోసం ఎవరు చేస్తున్నారు? 5 ఏళ్ల క్రితం చిన్నాన్నను చంపించారు, అప్పుడు రాజకీయానికి వాడుకున్నారు. ఈ 5 ఏళ్లు మర్చిపోయారు. ఈరోజు ఎలక్షన్లు వచ్చాయి, ఈరోజు గుర్తొచ్చాడు మనిషి. గత కొద్ది రోజులుగానే, నిన్న ఈరోజు ఈ మధ్యకాలంలోనే ఏకంగా 31 మంది అవ్వాతాతలు పెన్షన్లు అందుకునే పరిస్థితిలో అందుకోలేక, నడచలేక, అవస్థ పడలేక ఏకంగా 31 మంది ప్రాణాలు విడిచిన పరిస్థితులు. వైఎస్ఆర్సీపీ పునాదులు రక్తంలో మునిగి ఉన్నాయి. సవాల్ మీద వీళ్ళు పేలాలు ఎరుకునే మనుషులు అయిపోయారు.